రైట్ పవన్, గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు చాలా అవకతవకలు జరిగాయి. వాళ్ళందరినీ కూడా అక్రమంగా బదిలీ చేశారు అని తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కూడా జరిగింది. వాళ్ళకి నచ్చిన స్థానాల్లోకి బదిలీ చేయడానికి దాదాపుగా 100 కోట్ల వరకు అక్రమ దందా కొనసాగించారని చెప్పొచ్చు దీనికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి చూసినట్లయితే దాదాపుగా 613 మంది పైగా రాటిఫై చేశారు. అండ్ మిగిలిన 917 మందికి ఇంకా రాటిఫై కాలేదు. అంటే ఎన్నికల కూడా అమల్లో ఉన్నందువల్ల వీళ్ళు ఉన్న స్థానాల్లోనే ఇంకా కొనసాగుతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు, ఆ ఫైల్ వెళ్ళింది. కానీ దానికి సంబంధించి ఇక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి సో దీనికి నేను ఆమోదం చెయ్యను అని చెప్పేసి ఆయన నిరాకరించడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరెవరి స్థానాల్లో ఉన్నారో వాళ్ళు అదే స్థానాల్లో కొనసాగడం జరుగుతుంది. ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, ఇంకే అక్రమాలు అనేది జరగకూడదు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉండకూడదు, ఇది సక్రమంగా జరగాలి అని చెప్పేసి అందరికీ చంద్రబాబు నాయుడు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తే ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు బదిలీ ఆర్డర్లు పొందిన 917 మంది బదిలీలను రద్దు చేసింది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పలు దఫాలుగా అప్పటి ప్రభుత్వం భారీగా అక్రమ బదిలీలు చేసింది. వాటిలో 653 మంది బదిలీలను అప్పటి సీఎం రాటిఫై చేశారు. ఇక 917 మందికి ఆర్డర్లు ఇచ్చినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని రాటిఫై చేయలేదు. దీంతో బదిలీ అయినప్పటికీ వారు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత తమను బదిలీ చేసినా రిలీవ్ చేయట్లేదంటూ 215 మంది టీచర్లు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే పాఠశాల విద్యాశాఖ అప్పటి బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్ ఫైల్ను సీఎంకు పంపించింది. దానిని పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 917 మంది బదిలీ ఉత్తర్వులు రద్దయిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ అక్రమ బదిలీలను ఒక వ్యాపారంగా మార్చేసింది. అడిగినంత ఇస్తే బదిలీ అన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరించింది. తద్వారా 100 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమావేశాలు కీలకంగా మారాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కావడంతోనే దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి శాసనసభ సంతాపం తెలపనుంది. చనిపోయే నాటికి ఆమె కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో సంప్రదాయాన్ని అనుసరించి నేటి సమావేశం సంతాప తీర్మానానికి పరిమితమవుతుంది. అది ఆమోదం పొందిన వెంటనే స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేస్తారు. ఇక అనంతరం ఆయన నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి తదితర అంశాలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా శాసనసభ తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి సమావేశాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ, అదేవిధంగా ఆమోదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా వ్యవసాయ కమిషన్, స్కిల్ వర్సిటీ బిల్లుల తదితర అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీలో పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపు బిల్లు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్, రైతు భరోసాపై విధానపరమైనటువంటి ప్రకటన చేయనుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సరిగ్గా 10 రోజులు జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా తొలి రోజు అంటే ఇవాళ లాస్యానందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి గాను తొలి రోజు సభలో సంతాపం ప్రవేశపెడతారు. అనంతరం వాయిదా పడుతుంది. వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించాలి, ఏ అంశాల ప్రధాన ఎజెండాగా నిర్వహించాలని తదితర అంశాలన్నిటిపై కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. రైతు బంధు, రుణమాఫీ గ్యారంటీల తదితర అంశాలన్నిటిపైన ఇటు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా ప్రశ్న పత్రాలతో అసెంబ్లీలో అడగాలని చెప్పేసి కూడా ఇది ఒకవైపు నిర్ణయానికి వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.